వెల్కమ్ టు నమిత న్యూస్. హోర్స్లీ హిల్స్ లో రామ్దేవ్ బాబాకు భూమి కేటాయింపు చేయకూడదంటూ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ సిపిఐ నాయకులు. వేసవి విడిది పర్యాటక కేంద్రమైన హోర్స్లీ హిల్స్ లో యోగ గురువు రామ్దేవ్ బాబాకు పతంజలి వెల్నెస్ సెంటర్ కు భూమి కేటాయింపు చేయకూడదు, ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కు వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ సిపిఐ నాయకులు రెడ్డి సాహెబ్, మురళి స్థానిక నాయకులు. హార్స్లీ హిల్స్ ని రామ్దేవ్ బాబాకి ఇవ్వకూడదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, కాంగ్రెస్ పార్టీ రెండూ కలిసి ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. గత 4 రోజుల క్రితం రామ్దేవ్ బాబా గారు ఇక్కడికి రావడం, హార్స్లీ హిల్స్ని సందర్శించినప్పటి నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ మొట్టమొదటగా దీనిపైన పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఈ మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్జే వెంకటేష్ గారు వామపక్ష పార్టీలు అభివృద్ధికి ఆటంకంగా అడ్డుపడతాయి అనేటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేము ఆర్జే వెంకటేష్ గారికి చెప్పదలుచుకునింది ఏమంటే, వాళ్ళ అభివృద్ధి అంటే ఏంటో ఆర్జే వెంకటేష్ గారు చెప్పాలి. అంత చరిత్ర కలిగినటువంటి హార్స్లీ హిల్స్, పేదల ఊటీగా పేరుగాంచినటువంటి హార్స్లీ హిల్స్, రోజువారీ తన ఫ్యామిలీతో ఒక సాధారణటువంటి కుటుంబం కూడా హార్స్లీ హిల్స్లో సేద తీరేటువంటి అలాంటి ప్లేస్ని ఈరోజు ఎవరో ఒక కార్పొరేట్ వ్యాపారస్తునికి అప్పగిచ్చి ఇది అభివృద్ధి అంటే ఎలా అభివృద్ధో అర్థం కానటువంటి పరిస్థితి. మీకు నిజంగా అభివృద్ధి చేయాలంటే మీరు అధికారంలో లేనప్పుడు నానా రకాల హామీలు ఇచ్చారు. ఈ మదనపల్లికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. మేము జిల్లా హోదాని కల్పిస్తాం, మదనపల్లిని జిల్లా 6 నెలల్లో, మేము అధికారం వచ్చిన 6 నెలల్లో చేస్తామన్నారు. ఇంతవరకు చేయలేదు. బీటీ కళాశాలని యూనివర్సిటీ చేస్తామన్నారు, అది ఇంతవరకు చేయలేదు. కడప నుండి రాయచోటి, మదనపల్లి మీదుగా బెంగళూరుకి రైల్వే లైన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అలైన్మెంట్ మార్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము యథావిధంగా మదనపల్లి మీదుగా రైల్వే లైన్ని తీసుకొస్తామని గతంలో చెప్పారు. మాతో కలిసి ఉద్యమాలు కూడా పాల్గొనడం జరిగింది. ఇంకో పక్క రామారావు గారు దాదాపు 4 దశాబ్దాలు గడుస్తుంది అంద్రినివా ప్రాజెక్టు ప్రారంభమై, ఇంతవరకు ఆ ప్రాజెక్టు ఎక్కడా పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఈ మదనపల్లి ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ను 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరవలు పూర్తి చేస్తే ఈ మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తాగునీరు దొరుకుతుంది. ఇలాంటి అభివృద్ధి పనులను పక్కన పెట్టి ఈరోజు ఏదో వెల్నెస్ సెంటర్ కడతాం, రామ్దేవ్ బాబాని తీసుకొచ్చి హార్స్లీ హిల్స్లో పెడతాం, అతనికి బ్రహ్మాండమైన 30 ఫీట్ రోడ్స్ వేస్తాం, మినీ ఎయిర్పోర్ట్ కడతామంటే ఎవరి కోసం మీరు అవి ఎవరికి ఉపయోగపడతాయో ఒక్కసారి ఆలోచించాలి. అభివృద్ధి అంటే ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువు కావాలి, రైతులకి గిట్టుబాటు ధర కావాలి. ఇంకో దాదాపు 10 సంవత్సరాల క్రితం మీ నాయకుడే ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా బీటీ కళాశాల వేదికగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో టమాటా రైతులు ఉన్నారు, టమాటా రైతులకు పంట గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. మేము టమాటా ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పి దాదాపు 10-11 సంవత్సరాలు అవుతుంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఇవాళ వెల్నెస్ సెంటర్లు కడతాం, బాబా రామ్దేవ్ గారికి హార్స్లీ హిల్స్ అప్పగిస్తామంటే కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. మీరు ఇప్పటికైనా ఆలోచించుకోండి ఆర్జే వెంకటేష్ గారు. మీరు ఇలాంటి వామపక్ష పార్టీల్ని, వామపక్ష ఉద్యమాన్ని మీరు మాట్లాడేటువంటి స్థాయిలో మీరు లేరు. ఒకసారి అభివృద్ధి అంటే ప్రజా అభివృద్ధిని కమ్యూనిస్టులు కోరుకుంటారు, మీరు వ్యక్తి అభివృద్ధిని మీరు కోరుకుంటారు.